जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सित శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. వినాయక చవితి సందర్భంగా అష్ట వినాయకుల కథలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 2 కథలు చెప్పుకున్నాము, మరికొన్ని కథలు ఇప్పుడు చెప్పుకున్నాం. బల్లాళేశ్వర్ అనేది వినాయకుడి 3వ అవతారం. పూర్వం సింధు దేశంలో వల్లీ నగరం ఉండేది. అక్కడ కళ్యాణ్ ఇందుమతి అనే దంపతులకు బల్లాళ్ అనే ఒక కుమారుడు పుట్టాడు. పుట్టినప్పటి నుంచి ఇతను గణేశుడి భక్తుడు అనమాట. తనతో ఆడుకునే పిల్లలందరితోటి కలిసి వినాయకుడు పూజలు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిల్లలందరూ కలిసి ఒక అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక బండను చూసి ఈ బల్లాళుడు వినాయకుడిగా భావించి బిల్వపత్రాలు గరికపూసలతోటి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అతని స్నేహితులందరూ అతను అనుసరిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులైనా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కళ్యాణ్ దంపతులను నిందించారు. అప్పుడు కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుని అడవిలో పిల్లలను వెతుక్కుంటూ వచ్చాడు. పెద్దలు వస్తున్నారని గమనించిన మిగిలిన పిల్లలందరూ భయంతో పారిపోయారు, కొట్టేస్తారని. అందుకని అందరూ పారిపోయారు, కానీ బల్లాడు మాత్రం ధ్యానంలోనే ఉండిపోయాడు. అప్పుడు బల్లాడు తండ్రి కళ్యాణ్ అతన్ని కొట్టి ఒక చెట్టుకు కట్టేశాడు. అతను పూజిస్తున్నటువంటి ఆ రాతిని విసిరి పారేశాడు ఎక్కడో దూరంగా. తనని కొట్టి కట్టేసినా కోపం రాలేదు, కానీ బల్లాళుడికి తాను పూజిస్తున్న బండరాతిని విసిరి పారేసేటప్పటికి చాలా కోపం వచ్చింది. వెంటనే అతడు ఎవరైతే ఈ రాతిని పారేశారో ఆ వ్యక్తికి మూగతనం, చెవుడు, గుడ్డితనం, గూని ఇవన్నీ రావాలి అని చెప్పించాడు. తండ్రే కదా, కానీ ఆ కోపంలో ఉన్నాడు. భక్తి అట్లాంటి పని చేయిస్తుంది. అప్పుడు గణపతి బాల బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ బాలకుడుగా దర్శనమిచ్చి అతన్ని స్పృశించి అతని గాయాలు పోగొట్టి బంధ విముక్తుడిని చేశాడు. వరం కోరుకో బల్లాళ్ళు అంటే, నా పేరు మీదే నీవు ఇక్కడ వెలవాలి, నీ మీద భక్తిని చెదరకుండా చూసుకో, ఎప్పటికీ ఉండేలాగా చూసుకో అని వరం కోరాడు. ఆ రాతినే ఢుండి గణపతిగా బల్లాళ్ళు ప్రతిష్ఠించాడు. అక్కడ వినాయకుడికి బల్లాళేశ్వరుని పేరు. ఈ మనం మునుపు చెప్పుకున్న వల్లీ గ్రామమే నేటి పాలి గ్రామం. ఇది పుణేకు 111 కిలోమీటర్ల దూరంలో రాయగఢ్ జిల్లాలో ఉంది. ఇక 4వ అవతారం చెప్పుకుందాం. ఈ 4వ అవతారం నరద వినాయకుడు. రుక్మాంగదుడు అనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు. చాలాసేపు వేటాడాక దాహం వేసింది. అక్కడ వాచక్నవి ముకుంద అని ఒక ముని దంపతులు ఉన్నారు. వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాడు. వాచక్నవి ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి, నేను స్నానం చేసి వస్తాను రాజా, ఇక్కడే కూర్చో అన్నాడు. సరే, రుక్మాంగదుడు కూర్చున్నాడు. అతని భార్య అయిన ముకుంద రుక్మాంగదుడిని మోహించింది. తన కోరిక వెలుబుచ్చింది. రాజు తిరస్కరించేటప్పటికి ఆమె, నీకు కుష్ఠరోగం వస్తుందని చెప్పించింది. సరే, రాజుకి అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసాడు. ఆ కుష్ఠరోగాన్ని గణపతిని పూజించి పోగొట్టుకున్నాడు. ఈ ముకుంద మాత్రం రుక్మాంగదుడినే మనసులో తలుచుకుంటూ ఉంది. ఈమె మోహం గమనించిన ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ఆమె దగ్గరికి వచ్చి ఆమె కోరిక తీర్చాడు. ఆమెకు గృత్సమదుడనే పుత్రుడు పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు, మునిబాలకుడిలాగానే పెరిగాడు. ఆ చుట్టుపక్కల అత్రి మహర్షి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అట్లాంటి వాళ్ళందరూ ఆధ్యాత్మిక వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఉంటే ఇతను కూడా వృత్సమదుడు కూడా అందులో చర్చలో పాల్గొపోతే వాళ్ళని తన్ని వారించి, నువ్వు మునిబాలకుడివి కావు, రాజపుత్రుడివి, నీకు ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనే యోగ్యత లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అవమానం పొందినటువంటి ఈ వృత్సమదుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇది నిజమేనా అని అడిగాడు. అవునైనా నీవు రాజపుత్రుడివి అన్నారు. దాంతో వృత్సమదుడి కోపం వచ్చేసి, ముళ్ళ పండ్లు ఉన్న ముళ్ళ చెట్టు వైపు నీవు అని తల్లిని చెప్పించాడు. తల్లికి కూడా కోపం వచ్చింది. నీకు
లోకకంటకుడైన రాక్షసుడు కూడా పుత్రుడుగా పుడతాడు అని ఆమె కూడా తిరిగి చెప్పించింది కొడుకును. సరే, ఆ తర్వాత వృత్సమధుడు విరక్తి చెంది విఘ్నేశ్వరుడి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహించి నీవు వేద బ్రాహ్మణుడివి ద్రష్టవు అవుతాడని అనుగ్రహించాడు. ఆ తర్వాత వృత్సమధుడి కోరిక మీద అక్కడే వినాయకుడు వెలసాడు. రాయగఢ్ ఖిలాపూర్లోని మహాడ్ లేకపోతే మాడ్ అనే గ్రామంలో ఈ నారద వినాయకుడి ఆలయం ఉంది. మరి 2 కథలు ఇప్పుడు తెలుసుకున్నాము. మరికొన్ని కథలు తర్వాత తెలుసుకుందాము. నమస్కారం.